బాగుంది, డాన్సులు బాగున్నాయి, పాటలు బాగున్నాయి. గోదావరి గట్టు మీద పాట ఎలా అనిపించింది? అది ముందు నుంచి బ్రహ్మాండంగా ఉంది అసలు. సినిమా మడుగు సూపర్ అండి. అసలు సినిమా చాలా బాగుంది. ఎవరెంత నెగిటివ్ చేసినా సరే సినిమా మడుగు సూపర్, నో డౌట్ అనమాట. మనం పెట్టే డబ్బులకి న్యాయం చేసిందంటారు. 3 రెట్లు న్యాయం సినిమా. నేను ఇంకోసారి చూస్తా, ఇంకో 3 సార్లు చూస్తా సినిమా. చాలా బాగుంది సినిమా. అసలు ఎక్కడన్నా బోర్ కొట్టింది? అసలు బోర్ అనేదే లేదు. ఇంకో అరగంట ఉంటే బాగుంది సినిమా అనిపించింది. చాలా బాగా తీశారు. నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి రోజులను గుర్తు చేశారు వెంకటేష్ గారు. దానికి సంబంధం లేదు కానీ అది వేరు, ఇది వేరు స్టోరీ. కానీ పిక్చర్ అసలు నిజంగా ప్రతి క్యారెక్టర్ని అనిల్ రావిపూడి గారు బ్రహ్మాండంగా తీసి మెసేజ్ లాస్ట్లో మటుకు మెసేజ్ ఇచ్చారు. చదువుకున్న విద్యార్థులు చదువుకున్న మాస్టర్లని మర్చిపోకూడదని చెప్పన్న మెసేజ్ మటుకు చాలా బాగుంది. సినిమా మటుకు మెసేజ్ మంచి మెసేజ్ ఇచ్చారు అన్నమాట. మీకు ఎలా అనిపించింది మేడం మెసేజ్ అంతా? అదే మెసేజ్ చాలా బాగుంది. లాస్ట్లో మాత్రం చాలా బాగుంది. మళ్ళీ చూస్తారా మూవీ? మేము తెనాలి, మాది తెనాలి వెళ్ళాక మళ్ళీ చూస్తాం. మళ్ళీ చూస్తాం సినిమా. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం కూడా. ఈ సంక్రాంతికి వస్తున్నామే. సంక్రాంతి విన్నర్ ఇక్కడే అయిపోయింది పండగ. సంక్రాంతికి వస్తున్నాం. ఇస్ ద సంక్రాంతి విన్నర్ మ్యామ్? ఎస్ ష్యూర్, పక్కా. చాలా బాగుంది, ఫుల్లీ ఫన్ ప్యాక్డ్. అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి థియేటర్కి వచ్చి. ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎక్కడ లాగ్ అనిపించిందా? బోర్ కొట్టిందా? అసలు ఎక్కడ లాగ్ అనిపించలేదు. టోటల్లీ ఫన్నీ, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది మూవీ. ద బెస్ట్ కమ్ బ్యాక్. వెంకీ ఓల్డ్ ఏజ్ వెంకీని మేము చూసాం. వెంకీ మామ ఇన్నాళ్ళు ఫ్యాన్స్లో వెంకీ జోవియల్ క్యారెక్టర్స్ చేయట్లేదని నిరుత్సాహం ఉంది. సో ఈ మూవీతో అది తీర్చారంటారా? యా ష్యూర్, పక్కగా చూపించారు ఆయన. యా ష్యూర్. ఓవరాల్గా సంక్రాంతి విన్నర్, సంక్రాంతికి వస్తున్నాం. యా ఖచ్చితంగా 100% ఉన్నాం అనమాట. ఎంజాయ్గా ఉంది, బాగుంది. ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్, వెరీ సూపర్ ప్యాక్డ్. మెసేజ్ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్, సాంగ్స్, ఫైట్స్ అన్నీ మంచి మెసేజ్. తప్పకుండా అందరు చూడాల్సిన సినిమా. అన్ని సినిమాల మీద ఈ సినిమా చాలా బాగుంది. అంతే. ప్రేక్షకులు పెట్టే డబ్బులకి వర్త్ వాచింగ్. డబల్ 2-3 టైమ్స్ చూడొచ్చు థియేటర్లో, అంత కామెడీ ఉంది. F2 కన్నా బాగుంది నాకైతే. F2 కన్నా బాగుంది. మూవీలో వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ ఎలా? చాలా బాగుందండి. ఓవరాల్గా ప్రేక్షకులు పెట్టే డబ్బులకి ఈ సినిమా న్యాయం చేస్తుంది. హ్యాపీగా నవ్వుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు అండి. మళ్ళీ చూసే విధంగా మళ్ళీ చూడొచ్చు. యాజ్ ఎ ఫ్యాన్గా, యాజ్ ఎ పబ్లిక్ థియేటర్గా విల్ బి 100% హ్యాపీ. వందల కోట్లు పెట్టకుండా ఒక సినిమా చిన్న బడ్జెట్లో తీసి, యాక్చువల్లీ దట్ విల్ బి ఇస్ ఎ కామన్ బడ్జెట్తో 100% ఎంటర్టైన్మెంట్, 100% వర్తబుల్. వాట్ ఎవర్ యూఆర్ పేయింగ్ దట్ టికెట్ 100% వర్తబుల్. సంక్రాంతికి వస్తున్నామే. సంక్రాంతి విన్నర్ 100% అండి. నైస్. ఏం నచ్చింది మూవీలో? అక్కడ ఇద్దరు వైఫ్స్ కొట్లాడుతుంటే అది పాప పాండని కింద పడేసినప్పుడు. హౌ ఇస్ ద వెంకటేష్ పర్ఫార్మెన్స్? నైస్. లాస్ట్ లెవెల్ 3కి వచ్చినప్పుడు కోపం అది. హావ్ యు సీన్ గేమ్ చేంజర్? సో డు యు వాంట్ టు వాచ్ సంక్రాంతికి వస్తున్నాం అనదర్ టైం? yes, we can watch. థ్యాంక్ యూ. ఏం నచ్చింది? కామెడీ, నైస్ కామెడీ. సో ఓవరాల్గా మనం పెట్టే డబ్బులకి న్యాయం చేసింది. 100% చెప్పాలి. మహిళలు, వెంకటేష్ గారికి మహిళల్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఎలా అందుకనేనండి పండగ వదిలేసి కూడా ఇక్కడ సినిమాకి వచ్చింది. బాగుంది మూవీ. మీ ఫ్రెండ్స్తో వచ్చినట్టున్నారు? మొత్తం మా ఫ్యామిలీ. ఓకే మ్యామ్, మీకు ఎలా అనిపించింది? బాగుంది. మీకు మేడం? బాగుందండి, చాలా బాగుంది. మెసేజ్ కూడా బాగుంది. ఓకే, వర్త్ వాచింగ్ అంటారా? సంక్రాంతి విన్నర్. సో ప్రేక్షకులు పెట్టే డబ్బులకి న్యాయం చేసిందా? 100%. సో సంక్రాంతికి 3 సినిమాలు, 10 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మూడిట్లో ఏది బెటర్? ఇదే బెస్ట్. ఓకే. అన్నీ బాగుంది, చాలా బాగుంది. వెంకటేష్ ఎప్పుడు ఇద్దరిని పెట్టుకుని చేస్తాడు కదా, అదే బాగుంది. అన్ని సినిమాల్లోనే ఇద్దరు, అదే తనకి బాగా అచ్చొచ్చింది.